హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. బైఫర్కేషన్ తర్వాత ఆంధ్రప్రదేశ్ కష్టాల్లో ఉంది. దీనికి పెట్టుబడులు ఆకర్షించాలి అంటూ దేశ విదేశాలు తిరుగుతూ ఉంటారు మంత్రులు, ముఖ్యమంత్రులు అందరూ. ఒక్కోసారి ఆ దేశానికి సంబంధించినటువంటి కొన్ని ప్రాజెక్ట్స్ కూడా అమరావతికి పెడతామని కూడా చెప్తూ ఉంటారు. అయితే రీసెంట్గా నిరుద్యోగులకి బీభత్సంగా జాబులు వచ్చేసాయి అంటూ కొన్ని ఛానల్స్కి ఇచ్చిన ఇంటర్వ్యూస్లో మన రాష్ట్రానికి సంబంధించిన పెద్ద పెద్ద వ్యక్తులు మాట్లాడటం జరిగింది. అసలు వీళ్ళు వెళ్ళింది బిజినెస్ సమ్మిట్కి. అక్కడ పెట్టుబడులు ఎంతవరకు ఆకర్షించారు, గతంలో ఎంతవరకు ఆకర్షించారు, తద్వారా ఎంతమంది నిరుద్యోగులకి ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాలు ఇచ్చారనేది ఒక పెద్ద ప్రశ్నగానే మిగిలిపోతుంది. అదొక కన్ఫ్యూజన్ స్టేట్మెంట్స్ ఎప్పుడూ వదిలేస్తూనే ఉంది. ప్రస్తుతానికి మనతో ఉన్నటువంటి తిప్పరాజు రమేష్ గారు, సీనియర్ జర్నలిస్ట్ గారు, ఈ విషయం పైన తన అభిప్రాయం ఏంటో చెప్తారు. ఒకసారి మనం కూడా విని నిజానిజాలు తెలుసుకుందాం. సార్, వెల్కమ్ టు మై స్టూడియో. నమస్కారం. ఏం సార్ పరిస్థితులు ఏంటి? పెట్టుబడులు, ఉద్యోగులు, నిరుద్యోగులు అందరూ చాలా కన్ఫ్యూజన్గా ఉంటున్నారు. లక్షల కోట్ల పెట్టుబడులతో పాటు లక్షల కోట్ల జాబులు వచ్చినాయని చెప్తున్నారు పెద్ద పెద్ద వ్యక్తులు. పెట్టుబడులు అనే పదాన్ని డిక్షనరీలో నుంచి తొలగించింది నేనే. నిరుద్యోగులు అన్న పదాన్ని డిక్షనరీలో నుంచి తొలగించింది నేనే. ఇంకా ఉపాధి అవకాశాలు ఆ పదాన్ని తొలగించింది నేనే. అసలు అబద్ధాలు కనిపెట్టిందే నేనే. అన్నీ మీరే కనిపెట్టారు, అన్నీ మీరే తొలగిస్తారు, మీ ఇష్టం. అసత్యాలు కనిపెట్టింది నేనే. సున్నా కూడా నేనే కనిపెట్టా. అయ్యో, సున్నా ఆర్యభట్ అని చెప్పి అంటూ ఉంటారు. కాదు కాదు, అది పాపం చరిత్రలో రాశారు. కానీ ఆయనకి పాపం గౌరవమే. కాకపోతే నేనే కనిపెట్టానని ప్రచారం చేసుకుంటాను నేను తిట్ట. అలా నేనే కనిపెట్టానని ప్రచారంలో నేను తిట్ట. బ్యాకప్లు కూడా ఉంటాయి, ఉంటాయి. మ్యూజిక్ చేయడానికి కూడా భజనలు భజంత్రీలు అన్నీ ఉంటాయి. ఓకే, అయితే మీరు చెప్పుకోవచ్చు, మీకు రైట్స్ ఉన్నాయి. సున్నా కనిపెట్టింది కూడా నేనే. ఆయన ఎవరో బాజా భజంత్రీల్లో అయితే కొంతమంది కృష్ణా జిల్లాలో గుడివాడ పక్కన వేంపాడు అని ఒక ఊరు, తరిగొప్పలు అని ఒక ఊరు ఉంటుంది. అక్కడ వాళ్ళు బాగా బజాయిస్తారు, కృష్ణా జిల్లా వాళ్ళు. అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత కొంత గుంటూరు జిల్లా, ప్రకాశం జిల్లా వాళ్ళు కూడా బాగానే భజంత్రీలు ఉన్నారు, మంచి భజంత్రీలు. ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాల్లో కూడా, ఉత్తరాంధ్రలో కూడా, రాయలసీమలో కూడా కొన్ని జిల్లాల్లో ఉన్నారు. అయితే వాళ్ళెవరూ చాలరని తెలంగాణ నుంచి కూడా బాజా భజంత్రీలను తెచ్చుకుని వాళ్ళకి ఎకరాలు ఇవ్వడం, వాళ్ళకి ఇచ్చేయచ్చు. ఇప్పుడు మనం అడగలేదు, నువ్వు అడిగితే నీకు ఇస్తాడేమో. 2 ఎకరాలు 3 ఎకరాలు స్టూడియో కట్టుకుంటాను సార్ అని అంటే ఇవ్వచ్చు మీకు కూడా. అలా ఎకరాలు దానం చేస్తారు. దానకర్ణుడు తర్వాత దానకర్ణుడు ఆయన అని అనుకుంటున్నారేమో మీరు. దానకర్ణుడు కాదు ఆయన. ఆయన బీనామీలకి ఇచ్చుకుంటాడు. సంపద సృష్టించుకునేది నేనే, కానీ పేరు నాకు నేనే సంపద సృష్టించుకుంటా. సున్నా కనిపెట్టా. అసలు జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన సీట్లు 11 అని చెప్పి నేను మర్చిపోయాను. మర్చిపోయా. కారణం ఏంటి మర్చిపోవడానికి? కారణం ఏంటంటే మతిమరుపు ఎక్కువైపోయింది నాకు. మతిమరుపు ఎక్కువైపోయింది. ఓకే, 1,00,000కి ఎన్ని సున్నాలు ఉంటాయో తెలియదు నాకు, 1000కి ఎన్ని సున్నాలు ఉంటాయో తెలియదు, అందుకే కోటికి ఎన్ని సున్నాలు ఉంటాయో తెలియదు నాకు. 1,00,000కి ఎన్ని సున్నాలు, కోటికి ఎన్ని సున్నాలో తెలియదు అని చెప్పేశాను కదా. ఇంక మళ్ళీ నన్ను ఎందుకు విమర్శిస్తారు? ప్రపంచ జనాభా వచ్చి 800 కోట్ల మంది, 834 కోట్లు ఈ రోజు నాటికి ప్రపంచ జనాభా. 195 దేశాలు అధికారికంగా ఉన్నాయి. అందరి జనాభా కలిపే 830 కోట్లు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ జనాభా వచ్చేసి దాదాపు 6 కోట్లు, 5.5 కోట్లు, 6 కోట్లు అని ఉంటాయి అంతే. 23 లక్షల కోట్ల ఉద్యోగాలనంటే
దోమలకి, ఈగలకి, ఏలియన్స్కి. ఏలియన్స్ పాపం వాళ్ళు ఇంకా నడవగలుగుతారు. అబ్బో, ఓకే వాళ్ళ జోలికి వెళ్ళొద్దు మనం. ఓకే ఓకే. వాళ్ళకి కాదు, వీళ్ళకి, ఎలుకలకి, పందికొక్కులకి, వీళ్ళందరికీ ఈగలు, దోమలు, చీమలు, పందికొక్కులు, ఎలుకలు, పక్షులు, పశువులు అన్నిటికీ కూడా జీవనోపాధి కల్పించేశాను. అందుకే నేను నిరుద్యోగులు అనేవాళ్ళు లేరు, అసలు లేరు. ఆంధ్రప్రదేశ్ కాదు, టోటల్ ప్రపంచంలో. ప్రపంచం ఏంటి, ఖండాంతరాలు, ఖగోళం, భూగోళంలో కూడా లేరు. అక్కడ పాతాళంలో కూడా అక్కడ 23 లక్షల కోట్లు అంటే మాటలా? 23 లక్షల కోట్లు. అప్పుడు గతంలో 27 అక్షౌణీల సైన్యం ఉంది కౌరవుల దగ్గర అనేవాళ్ళు. అంటే దాదాపు 27 లక్షలు, 27 కోట్లు వాళ్ళ దగ్గర ఉన్నది. లేదు 270 కోట్లు, లేకపోతే 2700 కోట్లు సైన్యం ఉంది వాళ్ళ దగ్గర అన్నారు. అసలు 23 లక్షల కోట్లు అది ఎక్కడ లెక్కలేదు. అది అసలు సున్నా నేనేగా కనిపెట్టి తీసేసారా? లేకపోతే తీసేస్తారా? మీ ఇష్టం వచ్చిన పెట్టుకో, నా ఇష్టం వచ్చిన నేను పెట్టుకోను, మీరు పెట్టుకోవాలి. మేము పెట్టుకుంటాం, మీరు చెప్తే మేము పెట్టుకుంటాం. ఎందుకంటే నేను సున్నా పెట్టేది ఒక్కళ్ళకి, ప్రజలకే. సున్నా పెట్టేది ప్రజలకే. సున్నా పెట్టేది ప్రజలకి. మిగిలిన సున్నాలు మీరు పెట్టుకుంటాం. నెంబర్లు వేసుకుని మీరు మాత్రం నెంబర్లు వేసుకుంటాం. మీ పని అది. అబ్బో, నేనే, నాకు తెలిసింది ఏంటంటే ఖజానా ఖాళీ చేయటం తెలుసు నాకు. ప్రజలకు సున్నా చూపించడం తెలుసు. సరే, వాళ్ళు ఉంటారు పిచ్చివాళ్ళు పాపం. నేను ఒకటే చెప్తున్నా వాళ్ళకి, నా అభిమానులందరికీ కూడా చెప్పేది నేనే చెప్తున్నా. నేను తెచ్చే పెట్టుబడులను మోసుకుంటానికి పంచర్ పడ్డ సైకిళ్ళు, పెద్ద పెద్ద చిల్లి గ్లాసులు, చెవిలో పూలు పెట్టేసుకుని గాలి మోటార్ లాగే స్థలానికి రండి. గాలి మోటార్లు లాగుతాయి కదా ఆ స్థలానికి. పంచర్ పడ్డ సైకిళ్ళు, ఇంకోటి చెప్పారు, చిల్లు గ్లాసులు వేసుకుని చెవిలో పూలు పెట్టేసుకుని. ఇది డ్రెస్ కోడ్ అటైర్ ఇట్లా ఉండాలి. డ్రెస్ కోడ్. ఓకే. ఆ గాలి మోటార్ లాగే స్థలం దగ్గరకు వచ్చేసేయండి. ఓకే. అక్కడి నుంచి ఏదో ఆ దేశం వాడు ఈ దేశం వాడు డాలర్లు ఉంటాయి చూసారా, ఆ డాలర్లు అవి అక్కడి నుంచి కొద్దిగా గొప్ప తీసుకొచ్చాను నేను. అవన్నీ ఆ చిల్లి గ్లాసులో సైకిల్ మీద పెట్టుకుని చిల్లి గ్లాసులు వేస్తే అవన్నీ కింద పడితే ఏరుకుంటానికి గుంపు మేస్త్రి పిచ్చి ముఠా ఉంటుంది ఒకటి. ఓకే. ఆ గుంపు మేస్త్రి పిచ్చి ముఠా వాళ్ళని చెవులు పువ్వు పెట్టుకుని చేరుకోమంటావా? వాళ్ళందరినీ చెవులో పువ్వు పెట్టుకుని వచ్చేసి ఆ కింద పడ్డ డాలర్లన్నీ ఏరుకుంటే అమ్మో పెట్టుబడులు వచ్చేసినాయి మాకని చెప్పి సంతోషపడతారు. అది నేనే చెప్తున్నా. అది కూడా మీరు చెప్తారు? నేనే చెప్తున్నా, ఆయన ఎవరో చెప్పరు. ఓకే. నేను చెప్తున్నా. ఆయన చాలా మంచివాడు. ఓకే. ఆయన గొప్ప రాజకీయ నాయకుడు. ఆయన గురించి మనం మాట్లాడకూడదు. వచ్చిన తర్వాత నిప్పుకి జై, పప్పుకి జై, పువ్వుకి జై, చిల్లి గ్లాసుకి జై అని జేతేలు కొట్టండి. అది నేనే చెప్తున్నా. రూల్ నేనే చెప్తున్నా. అట్లా కొట్టండి జేజేలు. వాటితో పాటుగానే అక్కడ పక్కనే స్పెషల్గా ఉక్రెయిన్లో యుద్ధం జరుగుతోంది. అవును, ఉక్రెయిన్లో రష్యా యుద్ధం జరుగుతోంది. అక్కడి నుంచి కొద్దిగా బూడి తెప్పించా. ఎందుకు తెప్పించారు? రాజధాని కట్టడానికి ఆయన యమునా నది నుంచి మట్టి నుండి చెంబుడు నీళ్లు తెచ్చిస్తే తీసుకోగా లేనిది ఆయన తెచ్చిస్తే తప్పులేదు, కానీ నేను బూడి తెస్తే తప్ప అని బొట్టు పెడతారు అందరికి. బూడిదతోటి బొట్టు పెట్టి మిగిలింది ఉంటుంది కదా 26 ఈ సంవత్సరమే మేలో యమునా నది పుష్కరాలు వస్తాయి. ఓకే.
ఆ పుష్కరాలలో కలిపిండి ఆ బూడిదని. ఎందుకంటారు? అక్కడ ఎందుకు కలపాలి? అబ్బే అమరావతి ఇల్లు అసలు క్లీన్గా ఉండాలి. అమరావతి ఒక్క సామాజిక వర్గానికే రాజధాని అది. కరెక్టే. అందుకని అది కూడా మీ సామాజిక వర్గమే ఉంటుంది. అదే నా సామాజిక వర్గానికే రాజధాని అది. ఓ సో అందుకని వాటర్ జల కాలుష్యం కాకూడదు. ఓ అందుకని యమునా నదిలో కలపాలి. అక్కడ కలిస్తే అక్కడ ప్రభుత్వాలు చూసుకుంటారు ఆ కాలుష్య నివారణ అవన్నీ ఓ అవన్నీ వాళ్ళు చూసుకుంటారు. అందుకని ఆ బూడిదని మాత్రం అక్కడే కలిపేయండి. మళ్ళీ ఒకవేళ ఆ గాలి మోటార్ల నిలిచే స్థలం దగ్గరికి జనాలు రాలేదనుకోండి, ఆ రోజునాడు ఏదైనా పొరపాటున జగన్మోహన్ రెడ్డి మీటింగ్ ఉండి అటు వెళ్ళిపోయారు అనుకోండి, జనాలందరూ అర్జెంటుగా ర్యాకెట్లు పంపించి 192 దేశాల నుంచి పిలుచుకురండి నా అభిమానుల్ని. రాకెట్లు ఉన్నాయి సార్? ర్యాకెట్లు విమానాలు కూడా కాదు, చాలా ఫాస్ట్గా రావాలి కదా. అవును సార్, ఫాస్ట్గా రావాలి ర్యాకెట్లు. అంతరిక్షానికి 5 కూర్చుని వెళ్ళడం లేదా? వెళ్తున్నారు. మరి ఇంకేటి వస్తారు. ర్యాకెట్లలో మీరు చెప్తే వస్తారు. మీరు ర్యాకెట్లలో తీసుకొచ్చేయండి వాళ్ళని. నేను అనుకోలేదు అసలు మిమ్మల్ని. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పరిపాలన మీద దృష్టి పెట్టాడు, సున్నాల మీద దృష్టి పెట్టలేదు. అందుకే ఓడిపోయాడు పాపం. అంగన్వాడీ కార్యకర్తల జీతం 2018కి ముందు 7,000 రూపాయలు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 11,500 రూపాయలు చేసింది వాస్తవమా కాదా? వాస్తవం. అది అంగన్వాడీ కార్యకర్తల జీతం 4,500 నుంచి 7,000 రూపాయలకి పెంచింది వాస్తవమా కాదా? బీఓఏ సంఘమిత్రులు యానిమేటర్ జీతాలు 3,000 నుంచి 10,000 రూపాయలకి పెంచింది జగన్మోహన్ రెడ్డి గారా కాదా? కరెక్టే. శానిటరీ వర్కర్ల జీతాలు 8,000 నుంచి 13,000 రూపాయలకి పెంచింది జగన్మోహన్ రెడ్డా కాదా? ఆశా వర్కర్ల జీతాలు 2018కి ముందు 3,000, 6,000 ఉంటే దాన్ని 10,000కి పెంచింది జగన్మోహన్ రెడ్డి గారా కాదా? జగన్మోహన్ రెడ్డి గారే. ఎంఏవి జీతాలను 6,700 నుంచి 17,745 రూపాయలకి పెంచింది కూడా జగన్మోహన్ రెడ్డి గారే. హోంగార్డుల డైలీ డ్యూటీ అలవెన్స్లని 600 రూపాయల నుంచి 710 రూపాయలకి పెంచింది జగన్మోహన్ రెడ్డి గారే. కుక్ కమ్ హెల్పర్ల జీతాలను 1,000 రూపాయల నుంచి 3,000 రూపాయలకి పెంచింది జగన్మోహన్ రెడ్డి గారే. ఆటో డ్రైవర్లకి 10,000 రూపాయలు ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారే. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఏడాదికి జీతాల రూపంలో చెల్లింపులు 1,100 కోట్లు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 3,000 కోట్ల రూపాయలు చెల్లించారు. జీతాలు పెంచమని ధర్నాలు చేస్తే అంగన్వాడీ కార్యకర్తలని గుర్రాలతో తొక్కిచ్చేసింది నేనే. ఇక్కడ మీరేనా? అది కూడా నేనే. ఖైరతాబాద్ దగ్గర అసెంబ్లీ సాక్షిగా గుర్రాలతో తొక్కిచ్చింది నేనే. సరే, ఇక 31 లక్షల మంది మహిళలకి వాళ్ళందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి స్థలాలు ఇచ్చాడు. వాళ్ళు ఇళ్ళు కట్టుకోకూడదని కోర్టులో కేసు వేయించింది కూడా నేనే. అది ఆ స్టేట్మెంట్ కూడా మీరే చేస్తారండి? పంపిస్తే నేనే. ఏంటి 1 సెంట్లో ఏం కడతారు సమాధి అంత కూడా మీరేనా? ఎందుకు సార్ ఎట్లా మాట్లాడారు? ఏదైనా సరే నేనే అని చెప్పుకుంటానికి అన్ని అర్హతలు నాకే ఉన్నాయి, నాకు తప్పితే ఎవరికి లేవు. ఆయన పాపం పెద్ద ఆయన అక్కడ ఢిల్లీలో ఒక పెద్ద ఆయన ఉంటాడు, ఆయన కూడా అన్నీ నేనే కట్టాను, అన్నీ నేనే చేశానని చెప్పుకుంటున్నాడు. అక్కడ కూడా గోడి మీడియా అని ఒకటి ఉందనుకుంటా. గోడి మీడియా. ఇక్కడ పచ్చ మీడియా. 1950 నుంచి 64 వరకు ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి జవహర్లాల్ నెహ్రూ గారు 33 పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ పెట్టారంటే బిహెచ్ఎల్ లాంటివి, ఎగ్జాంపుల్ ఐఐటీలు, బిహెచ్ఎల్, అటువంటివి, ఈసీఐఎల్ అటువంటివి 33 ప్రభుత్వ రంగ సంస్థలు పెట్టారు. ఒక్క ప్రభుత్వ రంగ సంస్థను కూడా జవహర్లాల్ నెహ్రూ గారు అమ్మలేదు. లాల్ బహదూర్ శాస్త్రి గారు చాలా తక్కువ కాలం 1964 నుంచి 66 వరకు ఉన్నారు, దాదాపు 2 ఏళ్ళు ఉన్నారు ఆయన. 5 ప్రభుత్వ రంగ సంస్థలని నెలకొల్పారు, ఒక్క సంస్థని అమ్మల. ఇందిరాగాంధీ 18 ఏళ్ళు దాదాపు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు ఆవిడ, 66 ప్రభుత్వ రంగ సంస్థలనే. బుల్లెట్ ప్రూఫ్ కార్లు తయారు చేసింది హైదరాబాద్లో ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ. భారతదేశంలో మొట్టమొదటిసారిగా బుల్లెట్ ప్రూఫ్ కార్లు తయారు చేసింది ఇందిరాగాంధీ ప్రారంభోత్సవం చేసిన ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ. ఇప్పుడు ఉంది.
ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ. ఆ ఆ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి వచ్చి ఉమ్. ఢిల్లీ వెళ్ళింది, హత్యకు గురైపోయింది ఆవిడ ఇందిరాగాంధీ. ఓ. 66 ప్రభుత్వ రంగ సంస్థలను నెలకొల్పిన ఇందిరాగాంధీ గారు ఒక్క ప్రభుత్వ రంగ సంస్థని అమ్మలేదు. విపి సింగ్ గారు 1989-90లో పాపం 11 నెలలు ముఖ్యమంత్రిగా ఉండి 2 ప్రభుత్వ రంగ సంస్థలను నెలకొల్పాడు, ఒక్కటి అమ్మలేదు. ఉమ్. పివి నరసింహారావు గారు 5 ఏళ్ళు పరిపాలించారు, 14 ప్రభుత్వ రంగ సంస్థలను నెలకొల్పారు మన తెలుగు బిడ్డ ప్రధానమంత్రిగా ఉండి. ఒక్క ప్రభుత్వ రంగ సంస్థనే అమ్మలేదు. ఐకే గుజరాల్ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు 1977, 1997, 1998 మధ్యలో ఒక సంవత్సరం పాటు ఉమ్. 3 ప్రభుత్వ రంగ సంస్థలను నెలకొల్పారు, ఒక్క సంస్థను కూడా అమ్మలేదు ఆయన. ఉమ్. అటల్ బిహారీ వాజ్పేయి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన 2 సార్లు ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 17 ప్రభుత్వ రంగ సంస్థలను నెలకొల్పారు, 7ని అమ్మారు ఆయన, ఉమ్. అటల్ బిహారీ వాజ్పేయి గారు. మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా 2004 నుంచి 14 వరకు ఉన్నారు, 10 సంవత్సరాలు. 23 ప్రభుత్వ రంగ సంస్థలను పెట్టి ఉమ్. 3 నష్టాల్లో నడుస్తున్నాయని అమ్మింది. ఓకే. నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చి 14 ఏళ్ళు దాటిపోయి 15వ ఏడు 10 ఏళ్ళు దాటిపోయి 11వ ఏడు వచ్చేసింది, 12వ ఏడులో అడుగు పెడుతున్నాము. 0 ఒక్క ప్రభుత్వ రంగ సంస్థ పెట్టలేదు. 23 ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేశారు. మరి 0ని ఆదర్శంగా కనిపెట్టింది నన్ను చూసే కదా, నేనే కదా. మిమ్మల్ని చూసే. అమ్మేయడం కూడా నన్ను చూసే కదా నేర్చుకుంది. మిమ్మల్ని చూసే. ఆయనకి గురువు నేనే, నాకు ఆయన గురువే. ఇలా నిజాం షుగర్స్, హెచ్ఎంటి ఇవన్నీ కనుక మీరు అమ్మేసినట్టే ఆయన కూడా మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుని నన్ను అమ్మేస్తారు. నాకు గురువు ఆయన గురువు నేను, మేమిద్దరం ఒకటే. మీ గురువు శిష్యులు కలిపి పెద్ద గుండు 0 ప్రజలు పెడతారు. 0 కనిపెట్టింది నేనే. మీ హక్కులు మీవైతే రుద్దేస్తారా? వృద్ధాస్తాం. ఓకే. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన మీద దృష్టి పెంచుకోవడం కోసం ఆయన గతంలో 5 సంవత్సరాలు చేశాడు. రాష్ట్ర అభివృద్ధి, పేద బడుగు బలహీన దళిత మైనార్టీ వర్గాల అభివృద్ధి, విద్య, వైద్యం మీద ఆయన దృష్టి సారించారు బాగా. రైతు భరోసా కేంద్రాలు లాంటివి ఏర్పాటు చేసి వారికి భద్రత కల్పించారు, అన్నీ చేశారు. అయినా ఎక్కడో తప్పు జరిగింది. అది ఈవీఎంలు తప్పు అయి ఉండొచ్చు, కుల సమీకరణాల్లో తప్పు అయి ఉండొచ్చు, ఆయన ఓడిపోయారు. కానీ 0 కనిపెట్టిన నేను 29లో నా పరిస్థితి ఏంటో నాకే తెలియడం లేదు. ఎందుకని? 0 కనిపెట్టాను కదా. అప్పుడు మీకు కూడా గుండు 0 వస్తుందా? అయ్యో, నేను అనలేదు ఆ మాట. నాకు అగమ్యగోచరంగా ఉంది నా పరిస్థితి. ఇన్ని సమస్యలు అమ్మేసి 0 కనిపెట్టిన మీరే ఇంత భయపెడితే ఎలా సార్? భయపడుతున్నాను. అందుకని నోట్లో నుంచి పదాలు దొర్లిపోతున్నాయి తప్పుగా, అందుకోసం అంకెలు కూడా తప్పులు దొర్లుతున్నాయి. కనుక మీకే కాదు, మీ పుత్రరత్నాన్ని కూడా మా పుత్రరత్నాన్ని ఏమన్నది అసలు. ఆయన జోలికి రావద్దు. మనం పుత్రుల గురించి పుత్రికల గురించి మాట్లాడద్దు ఇప్పుడు. వాళ్ళు మా జన్మ హక్కు అది. మేము మాట్లాడింది మీరు వినాల్సిందే, మేము మాట్లాడింది మీరు ప్రచారం చేయాల్సిందే, మేము మాట్లాడిన దాన్ని మీరు భజన చేయాల్సిందే. ఓకే. మిడతలు కొట్టుకుంటూ కూర్చోవాల్సిందే మీరు. అందుకు ఇష్టమైతే రాష్ట్రంలో ఉండండి, లేకపోతే పక్క రాష్ట్రాల్లోకి వెళ్ళిపోండి. మీరు ఉండేది పక్క రాష్ట్రంలో ఉంటాయి కదా. ఎవరు? మీరంతా ఉండేది పక్క రాష్ట్రం. ఇల్లు కట్టుకుంటున్నాను. ఎక్కడ కట్టుకుంటున్నారు? ఏంది, మా ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేదు అని చెప్పి 10 సంవత్సరాలు గడిపి ఇప్పుడు మీరు ఇల్లు కడతారా? కట్టుకుంటాను. ఓహో. నేను ఇల్లు కట్టుకుంటాను. అక్కడ కట్టుకునేది నేనే. 1 ఎకరంలో కాదు, 6 ఎకరంలో కాదు, 5 ఎకరాలే కదా. 5 కూడా కాదు, 5 ఎకరాలు సరిపోతుంది అనుకుంటున్నావా? అబ్బో, చాలదు. ఇల్లా ప్యాలెస్ మీరు కట్టేది? ఇల్లా ప్యాలెసా? ప్యాలెస్ అని అనకూడదు మీరు. పూరి గుడిసె అనాలా? 5 ఎకరాలు కొట్టినా 10 ఎకరాలు కొట్టినా పూరి గుడిసె అనాలి మేము. వేరే వాళ్ళు ఏమాత్రం జగన్మోహన్ రెడ్డి గారు కట్టుకుంటే ప్యాలెస్లోనే. అది ఆయనకి బ్రాండెడ్ పేటెంట్ సార్, ఆయనకి పేటెంట్ జగన్మోహన్ రెడ్డి గారిది ప్యాలెస్లని.
నేను కట్టుకున్నదని పూరిగడుసులు అనాలి. ఓకే. మీరు ఇంకో పదం వాడకూడదు దానికి. ఓకే. సూపర్. సో ఈ లెక్కల్లో తప్పులు వచ్చినా, తప్పు మాట్లాడినా, నేనేదన్నా అబద్ధాలు చెప్పినా వినటానికి రెడీగా ఉండండి. అంతేనా? చెవులు ఇలా పెట్టుకొని ఏం చెప్పినా భజన కొడటానికి వాళ్ళు, వినటానికి మేము, అంత రెడీగా ఉండాలి. సిగ్గులేని బతుకులు అంటారేమో అయ్యా అనిపిస్తుంది మీరు అలా చెప్పండి. అది మనము అట్లాంటి పదాలు వాడకూడదు. ఎందుకు మరి మీరు చెప్తుంటే నాకు అలాగే అనిపిస్తుంది. ఎదురు నాకు ఉంటే కదా సిగ్గు. మీకు లేదని మాకు ప్రజలకు కూడా లేకుండా చేస్తారా? నాకు లేదు. సో నేను ఏం ఈ పుట్టినప్పుడే ఉంది, బట్టలు కట్టు పుట్టాను నేను. ఓకే. సిగ్గు నాకే లేదు. నాకు లేనప్పుడు సిగ్గు ఇంకోళ్ళకి ఎందుకు ఉండాలి? అందుకే ప్రజల కోసం మెడికల్ కాలేజ్ అవి ప్రైవేట్ పరం అన్ని ప్రైవేట్ పరం చేసి మీరు జేబులు నింపుకొని సిగ్గు లేకుండా బతికేస్తే ప్రజలు కూడా మిమ్మల్ని చూస్తూ సిగ్గు లేకుండా కంటిన్యూ అవ్వాలి. పెద్ద మంచి కట్టుబాట్లు ఇవి. సో మనం నన్ను, నా కుటుంబాన్ని, నా సంపదని అన్నీ కనిపెట్టిన నాకు, ఓకే, నేనే అనే నాకు ఆశీర్వదించండి. ఈ వయసులో ఆశీర్వదించండి. ఏం చేయాలండి మీకు ఆశీర్వదించండి. నా ఆస్తి అలా కలకాలంగా డైలీ వృద్ధి చెందుతూనే ఉండాలని ఆశీర్వదించండి. నా సంపద అభివృద్ధి చెందాలని ఆశీర్వదించండి. తప్పకుండా ఆశీర్వదించండి. మళ్ళీ నాకు మీరు అవకాశం ఇస్తారో ఇవ్వరో నాకు అది తెలీదు. ప్రజలు అవకాశం ఇస్తారో ఇవ్వరో భయం పట్టుకుందా? అది భయం నాకు ఒక ఏడాది క్రితం నుంచే పట్టేసుకుంది నాకు. ఓకే. సో అందుకని నేను మిమ్మల్ని అందరినీ ప్రార్థించేది ఏంటంటే, మిమ్మల్ని చూసి మళ్ళీ ఓట్లు ఏమంటారేంటి? నా విజనరీని నా అండి ఏదంటారు అదేంటి నా విజన్ని చూసి అదేవిధంగా నా అనుభవాన్ని చూసి ఓటేయమంటారా? తప్పదా? నేనేం తప్పు చేశాను? ఏం చేయలేదు. అన్నీ కనిపెట్టింది నేనే, అప్పులు తెచ్చేది నేనే, తినేసేది నేనే, అప్పు తీర్చేది నువ్వు. అందుకే నన్ను తప్పు అంటావా? తప్పలేదండి. సున్నా కనిపెట్టినంత అప్పులు కూడా మొత్తం మా పైన రొద్దొచ్చు. మీకు ఆ హక్కు ఉంది. అందుకని మీరు అందరూ కూడా ఆశీర్వదించి మళ్ళీ ఆశీర్వదించండి. కానీ ఈ దేవుడు అనేవాడు ఒకడు ఉన్నారు పైన. ముక్కోటి దేవతలు ఉంటారు, సర్వమత దేవతలు కూడా ఉంటారు. వాళ్ళందరూ నన్ను గమనిస్తున్నారేమో అని అప్పుడప్పుడు ఇక్కడ కొట్టుకుంటూ ఉంటుంది. ఇక్కడ కొట్టుకుంటూనే ఉంటుంది. అయినా సరే నేనేమి వాళ్ళని కూడా లెక్క చేసే పరిస్థితుల్లో లేను, దాటిపోయాను. అందుకే మీరు దేవుడి లడ్లు వాటిపైన కూడా ఏదో చేసి మాట్లాడతాను. అందుకని నేను వాటికి కూడా భయపడను. అన్నిటికీ సిద్ధపడిపోయా. ఇంకేంది కనుక బరిదెగించాను, అన్నిటికీ సిద్ధపడ్డాను. కనుక నన్ను ఆశీర్వదించమని ప్రజల్ని మనసారా కోరుకుంటున్నాను. మీకు కూడా ఈ వీడియో కూడా ఎవరిని ఉద్దేశించి చేసింది కాదు, నాకు నేనుగా కల్పితంగా చేసుకున్నటువంటి వీడియోనే. ఎవరికన్నా మనోభావాలు కనుక దెబ్బతింటే మన్నించండి, అపార్థం చేసుకోకండి. ఓకే. జై హింద్. ఎవరు అపార్థం చేసుకోకండి. మనం మళ్ళీ ఆశీర్వదించాలని కోరుకుంటున్నారు కాబట్టి నిండు మనసుతో మన భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఆశీర్వదించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.